మరి బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ చూసావా? బిగ్ బాస్లో ఎవరు యాక్టింగ్ చేసేది? నాగార్జున, మహేష్ బాబా, అనదర్ స్టాండర్డ్సా? కామన్ పీపుల్స్ వేరు కదా ఆరుగురు. హూ ఇస్ దెన్? హూ ఇస్ దెన్? కమాన్ టెల్ మీ ద నేమ్. కామన్ పీపుల్ అను టెల్ మీ ద నేమ్. బాబాయ్ నా గురించి నీకు తెలియదు. ఒకవేళ నేను ఎక్కడైనా అడుగేసిననుకో యాక్టింగ్ అయినా అది ఏ ప్రొఫెషనల్ అయినా సరే జడ్జరిగా ఉంటుంది. ఇమ్రాన్ భాయ్ నీకు తెలుసా? దేవుడు నాలాంటి వాళ్ళకు దేవుడు ఇమ్రాన్ భాయ్. నేను ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తాడు. బాబాయ్ ఇక్కడ ఉన్నా. కాదండి, ఇప్పుడు సామాన్యులు అంటే నీలాంటి వాళ్ళు కదా, రోడ్డు మీద ఉండేవాళ్ళు లేదంటే చిన్న చిన్న ఇల్లు లేని వాళ్ళు కదా సామాన్యులు. అందరు కూడా పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, అంటే ఎందుకు మరి సామాన్యులు అన్నారు? ఒకటి బాగినండి, ఒకటి అబద్ధం చెప్తాడు. వాని కడుపు నింపుకోవడానికి ఒక నిజం చెప్తాడు, వాని జీవితం నడవడానికి. కానీ అబద్ధానికి నిజానికి మీకు తేడా తెలియదు. నన్ను పిలువరు ఎందుకు ఎరికేనా? ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద ఎనీ టైమ్ కింగ్. ఆ బిగ్ బాస్ ఏంది నా బొచ్చుతో సమానం. ఏంది సామాన్యులు ఎవరు లేరు కదా అంటే ఏమంటారు అసలు? మీ దగ్గర డబ్బు లేదా? లేదు కాబట్టి మీ దగ్గర లేదా? మీ దగ్గర లేదా? నా దగ్గర ఒక 100 రూపాయలు నాకు అవసరం లేదు. మరి మనోడు ఇక్కడ పాపం సామాన్యుడు మల్టీ స్టార్ మన్మథరాజు వెళ్ళడం జరిగింది. పాపం ఆయన మళ్ళీ మధ్యలోనే రావడం జరిగింది. ఎందుకు మరి ఆయన ఎందుకు తీసేశారు? గుద్దల దాన్ని వాడు చేసిన తప్పు అంటే ఏం తప్పు చేశాడు? ఒకటి బాగిన బాబాయ్, ఆడిపిల్ల అంటే అమృతం, మా అంటే మమకారం. ఆడపిల్లని గెలకద్దు. నా కొడుక నా చేతికి దొరుకు, నేను తీసుకొచ్చి పార్క్ కాడ పండబెట్టి కోస్తా. నా కొడుక ఆడపిల్ల అంటే ఏమనుకున్నావు బే? మరి ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా అందరు ఆడపిల్లలను కౌగిలించుకుంటారు, అన్ని చేసుకుంటారు కదా, మరి ఆయన చేసే తప్పేముంది? అయితే నువ్వు కావాలుండు కాదు, ఇప్పుడు అందరూ టీవీలలోనే చూస్తున్నారు. దానికి తీటావినికి గులా. మరి ఇప్పుడు మల్టీ స్టార్ మన్మథరాజు కూడా అలానే కదా. ఒకటి బాబాయ్, నన్ను ఎక్కువ ఎరేస్మెంట్ చేయొద్దు. చెరుకు తీయకున్నదని గుద్దదానికంటే ఉసుక వస్తుంది, పండ్లు పోతాయి. ఆర్టిస్టు అది కాక అతన్ని అన్ని దాంట్లో కొంచెం అంటే ఒక మంచి ఆర్టిస్ట్ కాబట్టి అతనికి బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చి ఈ విధంగా అంటే సుమన్ శెట్టి కంటెంట్ ఇస్తాడు. కాకపోతే బిగ్ బాస్ ఇచ్చిన కంటెంట్ కాకుండా ఓన్ కంటెంట్ కొంచెం డిపెండ్ చేయలేకపోతున్నాడు. అంటే అతను కొంచెం కొంచెం బిగ్ బాస్కి కావాల్సింది మాటలే, కాకపోతే యాక్టింగ్ పరంగా ఓకే, కొంచెం మాటలు వాడడానికి కొంచెం సుమన్ శెట్టి కొంచెం అటు అన్న ఫీల్ అయితే అనిపించింది. గ్యాంగ్ వార్ సంజన గారు ఓకే, 5 మందిని సెలెక్ట్ కూడా చేసుకునింది కదా, కానీ ఆ సెలెక్షన్స్ మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు సెలెక్షన్స్ అంటే ఆమె ఏదో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అన్న ఫీల్ కొన్ని ఇంటెన్షన్గా మాట్లాడింది. గేమ్లో కావాల్సింది, గేమ్కి అంటే కెప్టెన్షిప్ కావాల్సింది వీళ్ళుల్లా ఎవరు పర్ఫెక్ట్ జడ్జ్ చేస్తే ఒకవేళ వీళ్ళందరి మీద ఆ జడ్జిమెంట్ ఎవరిది కరెక్ట్ ఉంటుంది అన్నవాడికి కెప్టెన్సీ అట్లని ఉంటే బాగుంటుండే. నాకు నచ్చి అని అన్ని కొంచెం ఆ ఫీల్ మనకు మంచిగా అనిపించాలి. అరే మాస్క్ హరీష్ అంటే ఎవరిని ఓడతాడు అన్న భయం, బయటనేమో అది చెప్పిండు కొడతా గిడతా అని. ఏదన్నా ఇష్యూ జరిగితే నా గురించి వస్తే బాగుండదు అని దన్నుమని వెళ్ళిపోతున్నాడు. మాస్క్ తీస్తా అని ఆయననే మాస్క్ కప్పుకొని ఉన్నాడు ఇప్పటి వరకు, మళ్ళీ తీస్తలే. ఆయనతో మాట్లాడాలంటే కూడా అన్న సార్ అని భయపడుతున్నారు పీపుల్స్ని. నువ్వు రౌడిజం చేస్తలే బిగ్ బాస్ గేమ్లో ఎవరెవరు మాట్లాడడానికే నువ్వు ఛాన్స్ ఇవ్వాలి. ఆయన వల్లనే చాలామంది నోరు మూసుకొని మాట్లాడతలేరేమో అనిపిస్తుంది. బిగ్ బాస్లో అసలు అరపే లేదు, గోలే లేదు. భరణి గుడ్ మార్నింగ్ మాస్క్ మ్యాన్ అసలు ఏం చేస్తలేడు బాయ్, ఓన్లీ ఊగా చూపులు బెదిరిస్తా అన్న ఫీల్ అనిపిస్తుంది. ఈ ఎలిమినేషన్ అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు కాబట్టి నేను జడ్జ్ చేయలేను బ్రో వాళ్ళు వీళ్ళని, అంతే బ్రో. శ్రేష్ఠి వర్మ ఇంకా 2 వీక్స్ ఉంటుంది బ్రో, ఆమె పోదు.
బిగ్ బాస్ పరపు ఇంకా నాకు తెలిసి అయితే ఆమె అయితే పోదు. లక్ష పాప కొంచెం తెలుగు ఇబ్బంది అయిపోయింది కాబట్టి డిపెండ్ మన తెలుగు పీపుల్స్ కోడుస్తారో తోడుస్తారు బాయ్.